తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి నరేంద్ర మోడీ కేబినెట్లో స్థానం లభించింది. దీంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథిని నియమించే పనిలో పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ నియమిస్తారన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. మల్కాజ్గిరి నుంచి భారీ మెజార్టీతో గెలిచిన ఈటెల రాజేందర్ కేంద్ర కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు మాత్రమే పదవులు దక్కడంతో ఈటెల రాజేందర్ ఒకంత అసంతృప్తి చెందారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా నుండి ఆయనకు ఫోన్ కాల్ వెళ్లింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కలవాలంటూ ఈటెలకు అమిత్ షా సూచించారు. దీంతో ఈటెల రాజేందర్ అసోం సీఎంను కలిశారు. ఇవాళ ఈటెల రాజేందర్ అమిత్ షాను కూడా కలవనున్నారు. ఈ భేటీ తర్వాత బీజేపీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి అంశంపై ఒక స్పష్టత ఇవ్వబోతోంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అనే దానిపైనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినబడుతుంది. కేంద్ర కేబినెట్ లో చోటు ఆశించారు ఈటెల రాజేందర్. అయితే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మాత్రమే దక్కాయి. సో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఈటెల రాజేందర్ కావచ్చు అనేటువంటి ఊహాగానాలు అయితే జోరందుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, చూసుకోవచ్చు మనం బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్ష మార్పు పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు బీజేపీ నుండి ఇద్దరి క్యాబినెట్ లోకి నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మార్చాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. అయితే ముందుగా ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న టైంలోనే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మాత్రమే మీరు అధ్యక్షుడిగా కొనసాగుతారంటూ ముందుగా అధిష్టానం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి కేబినెట్ సంబంధించినటువంటి కూర్పు కూడా పూర్తి కావడంతో ఆయనను అధ్యక్ష బాధ్యత నుండి తప్పించి మరొకరికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారన్న చర్చ ప్రారంభం కావడంతో కేంద్ర కేబినెట్ లో చోటు కోసం ప్రయత్నాలు చేసినటువంటి ఆశించినటువంటి ఈటెల రాజేందర్ పేరు రాష్ట్ర అధ్యక్ష రేస్ లో ముందు వరుసలో ఉండడం చెప్పుకోవచ్చు. ఆయనకే అధ్యక్ష పదవి దక్కుతుందన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. అయితే కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశించి భంగపడినటువంటి మరో నేత డీకే అరుణ కూడా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల అంశంలో ఆమె పేరు కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే ఇద్దరిలో ఎవరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయి లేదా మరొంతమంది కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందా? ఫైనల్ గా జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నిన్న కేబినెట్ సంబంధించి కూర్పు సందర్భంగా తన పేరు ఖచ్చితంగా ఉంటుందని ఈటెల రాజేందర్ ఆశించినప్పటికీ అది జరగకపోవడంతో అతనికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మను ఈటెల కలిసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అమిత్ షా ఒక మనోగతం కూడా ఏ విధంగా ఉంటుంది, జాతీయ నాయకత్వం మనోగతం ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు అన్న అంశాలపైన ఈటెల రాజేందర్కు వివరించి ఈరోజు అమిత్ షాను ఈటెల రాజేందర్ కూడా కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్ష ప్రకటనపై కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్ అజయ్.